హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరాట్స్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈ వీడియోలో చికెన్ పులుసు అండ్ చపాతీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ చికెన్లో ఒక స్పూన్ వేసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం అల్లం, 2 చిన్నుల్లిపాయలు, చిన్న ముక్క ఎండు కొబ్బరి ఇవన్నీ రోల్లో వేసుకొని కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకోండి. మేము ఎప్పుడు కూడా బయట దొరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు వాడమండి. ఎప్పటికప్పుడు ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాం. మా అబ్బాయి నేను అని అడుగుతున్నాడని చెప్పి వాడికి కూడా ఒకసారి ఇచ్చేస్తామండి దంచేయమని. ఓకే అండి, ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని 2 గరిటెలు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసుకోవాలండి. దాంట్లో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడంత కల్లుప్పు వేసుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయేదాకా ఉడికించుకోవాలండి. ఆ వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసుకోవాలండి. వేసుకున్న దాన్ని పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోండి. దాంట్లో ఉల్లిపాయ, టమాటా, మిర్చి ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా దాంట్లో వేసుకోవాలండి. నెక్స్ట్ దాంతోపాటు కొబ్బరి పొడి దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా దాంట్లో వేసేయండి. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. మేమైతే ఇక్కడ 3 స్పూన్లు వేసుకున్నామండి. ఒకసారి మొత్తం బాగా కలిపి పెట్టుకోవాలి. మసాలా అన్నీ ముక్కలకు బాగా పడతాయండి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. చికెన్ ముక్కంతా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలండి. కొంచెం ఆగి చూస్తే ఆయిల్ అంతా ఒక సైడ్కి వస్తుంది కదండి, అప్పుడు ఒకసారి కారం, సాల్ట్ టేస్ట్ చూసుకొని 1 స్పూన్ గరం మసాలా అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవటమే అండి. అంతే అండి, ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన చికెన్ కర్రీ రెడీ. తర్వాత చపాతీ కూడా కాల్చుకొని 2 సర్వ్ చేసుకొని తినేయడమే అండి. Please do like and subscribe.